హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అయితే కొన్ని డిజైన్స్ ఉన్నాయండి. అవి అయితే ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఆల్రెడీ కొన్ని షార్ట్స్ అయితే చూస్తూనే ఉన్నారు. కాకపోతే ఇంకా మనకు బ్లౌజ్ అండ్ శారీ చూపిస్తే అయితే డిజైన్స్ అనేవి మనకు క్లారిటీగా ఉంటాయి. కొంతమందికి ఒక క్లారిటీ కోసం చూస్తూ ఉంటారు కదా వీడియోస్, అట్లా మీరు కూడా చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఏ డిజైన్కి కాంబినేషన్ ఎట్లా ఉంది అండ్ శారీ ఎలా ఉంది. ఒకవేళ ఆ శారీ అండ్ బ్లౌజ్ కూడా మీ దగ్గర సేమ్ ఉండొచ్చు. అట్లా ఒకవేళ ఇంకా స్టిచ్చింగ్ చేయించుకోకపోతే మీరు కూడా డిజైన్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను డిజైన్స్ అయితే చూపిస్తానండి. కాకపోతే కొన్ని స్టిచ్చింగ్ చెయ్యని బ్లౌజెస్ అయితే ఉన్నాయన్నమాట. అవి అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఈ బ్లౌజ్ పైన వర్క్ చూసారు కదండి. బ్రొకేట్ బ్లౌజ్ పైన ఈ ఫ్లవర్ డిజైన్ అయితే కొత్త డిజైన్ అనమాట. అందుకనే నేను చూపిస్తున్నాను. డిజైన్ వేసేటప్పుడు అయితే పెద్దగా క్లారిటీగా అనిపించలేదు. కాకపోతే నేను కుందన్ వర్క్ చేసిన తర్వాత హైలైట్ అయింది చూడండి డిజైన్. బూటీస్ కానీ ఏమీ వేయలేదనమాట. ఓన్లీ సింపుల్గా హ్యాండ్స్కి ఇట్లా ఫ్రంట్ నెక్కి డిజైన్ అయితే ఇట్లా చేయించారు చూడండి. బూటీస్ అయితే వద్దన్నారు అనమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ బ్రొకేట్ బ్లౌజ్ కాబట్టి బూటీస్ వేసినా పెద్దగా కనిపించదు అనేసి ఇట్లా డిజైన్ అయితే చేయించుకున్నారు. అండ్ హ్యాండ్స్కి కూడా బార్డర్ పైన అయితే డిజైన్ ఇట్లా చేయించారు చూడండి. ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి, జామునీ కలర్ శారీ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. కాకపోతే మనకు వీడియోలో అయితే బ్లూ కలర్ పడుతుంది చూడండి. గ్రీన్ అండ్ జామునీ కలర్ కాంబినేషన్. ఈ డిజైన్ వచ్చేసి అయితే కొత్త డిజైన్ అండి. నేను ఫస్ట్ టైం వేసినాను అనమాట. ఇది బూటీస్ లేకుండా వేసినాను అనమాట ఈ డిజైన్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదైతే స్టిచ్చింగ్ అయిపోయింది అనమాట. కచ్ వర్క్ డిజైన్ స్టిచ్చింగ్ అయిపోయింది టోటల్గా. కచ్ వర్క్ డిజైన్. ఈ డిజైన్ అయితే చాలా మంది అడుగుతున్నారండి. నేను బ్రదర్ మిషన్ ఉన్నప్పుడు తీసుకున్న డిజైన్ అనమాట. కాకపోతే డిజైన్ బాగుంది అనేసి అయితే చాలా మంది ఫార్మేట్ అడుగుతున్నారు, అలాగే డిజైన్ కూడా చేయమని అడుగుతున్నారు అనమాట. కాకపోతే నేను ఈ బార్డర్ పైన డిజైన్ చేసినాను చూడండి. బార్డర్కి బార్డర్ ఇచ్చేసి పైన బూటీస్ వేసి ఇట్లా అయితే డిజైన్ చేసినాను. అండ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అలాగే వస్తుంది చూడండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. ఇది కూడా సింపుల్గా కావాలి అన్నాను అనేసి నేను బ్యాక్ బూటీస్ కూడా స్కిప్ చేసినాను అనమాట. ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి, ఎల్లో అండ్ బ్లూ కలర్ అనమాట. రామా గ్రీన్ కలర్ కాంబినేషన్. కాకపోతే మనకు వీడియోలో వచ్చేసి బ్లూ కలర్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక వీడియో అయితే చూసినాను, అందులో కలర్ చేంజ్ పడ్డది అనమాట. కాకపోతే కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది ఇంకా స్టిచ్చింగ్ అయిపోతే మనకు లుక్ అనేది ఇట్లా కనిపిస్తుంది చూడండి. ఎంత సింపుల్ డిజైన్ అయినా కానీ మనకు నీట్గా కనిపిస్తాయి. అండ్ ఇంకొకటి ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది చూడండి, బాటిల్ గ్రీన్ కలర్ పైన సింపుల్ డిజైన్ అనమాట. సింపుల్గా చిన్నగా ఇట్లా కట్ వర్క్ అయితే వస్తుంది. దీనికి కూడా సింపుల్గా కావాలి అన్నది నేను బ్యాక్ బూటీస్ అయితే స్కిప్ చేసినానండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ అయితే సేమ్ అదే విధంగా అయితే వస్తుంది చూడండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, ఆపోజిట్ ఉంది కాబట్టి. హ్యాండ్స్కి వచ్చేసి హాఫ్ హ్యాండ్ అనమాట. ఇట్లా ఈ డిజైన్లో బూటీసే ఇట్లా ఎక్స్ట్రా అయితే యాడ్ చేసిన అనమాట. కాకపోతే ఈ బూటీస్ చూడండి, క్రాస్గా బూటీస్ ఎలా వేయాలి అనేసి అయితే నేను ఒక వీడియో అప్లోడ్ చేసినాను కదా. ఈ బూటీస్ చూడండి క్రాస్గా అయితే వేసినాను అనమాట. చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను వీడియోలో అయితే చెప్తున్నానండి. చూడండి ఎంత క్లారిటీగా ఉంది. ఆపోజిట్ ఉంది కాబట్టి క్లారిటీగా కనిపిస్తుంది మనకు డిజైన్ అనేది. సింపుల్గా ఉన్నా కానీ మనకు డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి, సాటిన్ శారీ అనమాట. సింపుల్గా ఏమన్నారు, తక్కువ బడ్జెట్ శారీ కాబట్టి మనకు సింపుల్గా అయితే వేయమన్నారు అనమాట. ఇంకా వేరే శారీస్ పైకి కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి, పింక్ కలర్ పైన పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఈ డిజైన్ అయితే మీరు చూస్తూనే ఉన్నారు. సింపుల్ డిజైన్ అనమాట. కాకపోతే ఇంకా బ్యాక్ బూటీస్ స్కిప్ చేసి కుందన్స్ అయితే స్టిక్ చేసినాను చూడండి. పింక్ పైన లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ అయితే ఇది. అండ్ హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి ఇది. ఎందుకంటే మనము ప్రతి వీడియోలో అయితే ఈ డిజైన్ అయితే చూస్తూనే ఉంటామండి, అందుకనే ఫాస్ట్గా చూపిస్తున్నాను. తను కూడా వచ్చి ఇప్పుడు ఇక్కడైతే నించుంది అనమాట. ఇంకా తనకైతే ఇచ్చేయాలి ఇప్పుడు. ఇంకా ఈ బ్లౌజ్కి ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి. సపరేట్గా అయితే బ్లౌజ్ పీస్ తీసుకున్నారు. ఎందుకంటే ఇందులో ఇట్లా బ్రొకెట్ లాగా ఏదో బ్లౌజ్ వచ్చిందంట, అందుకనే ఇదైతే సపరేట్గా తీసుకొని డిజైన్ అయితే ఇట్లా సింపుల్గా చేయించుకున్నారు. వీళ్ళు వచ్చేసి అయితే మహారాష్ట్ర అంట అండి. ఇది వచ్చేసి మహారాష్ట్ర వాళ్ళ అక్కడే స్టిచ్చింగ్ చేయించుకుంటా అన్నారు.
అందుకనే ఇదైతే అట్లా వేసి ఇచ్చేస్తున్నాను. ఇంకొక బ్లౌజ్ కూడా ఉందన్నమాట. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి, బాటిల్ గ్రీన్ కలర్ పైన ఫ్లవర్ డిజైన్. ఈ డిజైన్ అయితే అందరికీ తెలిసే ఉంటుందండి. కాకపోతే ఇది సైజుకి ఇచ్చిర్రు. మనకు కలర్ కాంబినేషన్ వల్ల డిజైన్స్ ఎట్లా ఉంటాయి అనేసి అయితే ఒక ఐడియా కోసం నేను ఈ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. సైజ్ బ్లౌజ్ అనమాట. ఇది చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఇదైతే బ్రదర్ మిషన్లో వేసిన డిజైన్ అండి ఇది. అందుకే ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది చూడండి. మనకు బ్రదర్ మిషన్లో ఇదే ప్రాబ్లం అనమాట. నెక్ అనేది డీప్గా వేసుకోవడానికి అయితే ఉండదు. డిజైన్స్ అన్నీ అయితే ఇవ్వండి. ఈ డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చినా కానీ నాకు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.